ఒకటి మర్చిపోయాను, మీకు చూపిస్తాను చూడండి. ఈ చెట్టు చూసారా, కంప్లీట్ టెక్స్చర్ కనిపిస్తుందా లోపల? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ చాయ్. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మీరు టైటిల్లో చూసే ఉంటారు కాబట్టి, సో ఇప్పుడు వచ్చేసి టైం నైట్ 12:30 అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీని గురించి నేను పెద్దగా ఫస్ట్ ప్లాన్ చేయలేదు, బట్ స్టిల్ ఐ థాట్ లైక్ వై కాంట్ వి గో టు దిస్ ప్లేస్ బిఫోర్ ఐ గో ఫర్ ఇట్ నెక్స్ట్. అంటే నెక్స్ట్ ప్లేస్ ఏడికి అనేది ఇంకా అంత పక్కాగా ఫిక్స్ కాలేదు, బట్ ఎస్ ఇట్స్ రియల్లీ గుడ్ ప్లేస్. సో ఈ ప్లేస్ ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో ఆ ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంది. మీరు ఆల్రెడీ టైటిల్లో చూసి ఉంటారు. కొంతమంది ఈ ప్లేస్ గురించి తెలిసి ఉంటుంది, ఎవరికైతే తెలియదో డెఫినెట్లీ ఫర్ దెమ్ ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు గో రైట్ నౌ. ఇప్పుడు ఇన్నో పాండమిక్ సిచ్యువేషన్ మాత్రం చాలా బాగుంటుంది. సో రేపు మార్నింగ్ వెళ్దామని ప్లాన్ చేశాను. సో సీ యూ మార్నింగ్, బై. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఇవాళ వచ్చేసి మనం కన్లకోయ ఆక్సిజన్ పార్క్ కి స్టార్ట్ అవుతున్నాము. సో ఇది వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనకి ఇది ఎలానే ట్రావెల్ చేయొచ్చు, బైక్ ఉంటే బైక్, అట్ ద సేమ్ టైం క్యాబ్ ఉంటే క్యాబ్. నేనైతే బైక్ లో ట్రావెల్ చేస్తలేదు ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల. సో క్యాబ్ లో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లోర్ చేయబోతుందో దాంతోపాటు ఇంకో ప్లేస్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఆ ప్లేస్ ఏంటి అంటే ఫుల్ డీటెయిల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్టార్ట్ అయిపోతుంది. సో మనకు 3 minutes లో క్యాబ్ ఉంది, స్టార్ట్ అయిపోదాం. అడ్రస్ తెలుసు కదండి, ఎగ్జాక్ట్గా అక్కడికి. ఫైనలీ వి ఆర్ అట్. ఓకే, సో కొన్ని డీటెయిల్స్ చెప్పాలి మీకు. సో బేసిక్ డీటెయిల్స్ ఏంటి అంటే, మనకి ఇది హైదరాబాద్ నుండి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కొంతమందికి 25 కిలోమీటర్స్ కూడా కావచ్చు. ఎగ్జాక్ట్ మన సిఎంఆర్ కాలేజ్ ఉంది ఇక్కడ. సిఎంఆర్ కాలేజ్ బస్ స్టాప్కి ఆపోజిట్లోనే ఉందన్నమాట. సో దీంట్లో ఎంట్రన్స్ ఛార్జెస్ కూడా ఉంది. వెరీ ఫేర్, 30 రూపీస్ ఉంది. అది కాకుండా కెమెరా కానీ ఏదైనా ఉంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి. లోపల వెళ్ళిన తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఐ థింక్ బర్డ్స్ ఒక చిన్న టూర్ లాగా ఉందన్నమాట. అది నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఫేర్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఫేర్ డీటెయిల్స్ అనమాట. మనకి ఇక్కడ చాలామంది ఎవ్రీడే జిప్ లైన్ కూడా ఉంది, కెమెరాకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంది. అది కాకుండా ఎవ్రీడే చాలామంది వాకింగ్కి వస్తారేమో, అందుకే ఇయర్లీ పాసెస్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఫేర్ ప్రైజెస్. ఈవినింగ్ 5:30 దాకానే ఉంటుంది. మనం తొందరగా లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ప్లాస్టిక్ ఫ్రీ జోన్. ఇక్కడ ప్లాస్టిక్ అనేది వేయద్దు. వచ్చేసి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అండ్ ఐవరీ. ఐవరీ వచ్చేసి మన బర్డ్స్ ఉంటుంది, అది మనకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. దీంట్లో మనకి జిప్ లైన్ కూడా ఉంది. ఆ జిప్ లైన్ది ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే చాలా డిఫరెంట్ డెవిల్ హౌస్ అని చెప్పేసి, ట్రీ హౌస్ అని చెప్పేసి చాలా ఉన్నాయన్నమాట. కానపీ వాక్వే అండ్ ఐవరీది బెస్ట్ పార్ట్. అది నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇవన్నీ ఇప్పుడు మనం కవర్ చేయబోతున్నాము. సో లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ వచ్చేసి మనకి జిప్ లైన్ ఉంది. సో ఇది వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి. ఆ ఎంటర్ కాగానే జిప్ లైన్కి వే ఉందన్నమాట. సో జిప్ లైన్ది ప్రస్తుతానికి ఓపెన్ లేదు, బట్ తెలుస్తుంది, చూద్దాం. నాకైతే ఐడియా లేదు అసలు ఓపెన్ ఉందా లేదా అనేది. సో బయట అయితే కొంతసేపట్లో కొంతసేపట్లో చెప్తారని చెప్పారు. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను. అది తెలవంగానే మీకు లోపల చూద్దాం. లోపల నేను ఫ్రంట్ సైడ్ నుండి మీకు వ్యూస్ చూపిస్తాను, చూడండి. వచ్చామనుకోండి, ఇక్కడ మనకు బటర్ఫ్లై ఫోటో స్పాట్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను. వీఆర్ అట్ ది బటర్ఫ్లై స్పాట్. ఇది వచ్చేసి బటర్ఫ్లై స్పాట్ అనమాట. కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే సెల్ఫీస్ తీసుకుంటారు. సో బాగుంది. ఒకసారి నేను దూరం నుండి చూపిస్తాను ఎట్లుంది ఏంటనేది. ఎవరైనా ఇక్కడికి వస్తే డెఫినెట్లీ సెల్ఫీ తీసుకొని లోపలికి వెళ్ళాలి.
ట్రీ హౌస్ డెవిల్ ఓల్డ్ ట్రీ మ్యాన్ అంట. సో ఇట్లా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక అది ఎట్లుందో చూపిస్తాను. ఫైనరీ యారెట్ డెవిల్ హౌస్. సో ఇది వచ్చేసి డెవిల్ ట్రీ హౌస్ అనమాట. ఐ థింక్ ఇది న్యాచురల్గా కట్టారు, చెట్టు అయితే కాదు ఆబ్వియస్లీ. సో ముందుకెళ్ళి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి డెవిల్ ట్రీ హౌస్ అనమాట. ఇది మనం చూసామనుకోండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఏదైతే మన సెల్ఫీ ప్లేస్ చూసామో దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో లోపలికి వస్తే ఈ ప్లేస్ కనిపిస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి మన డెవిల్ ట్రీ, అట్ ద సేమ్ టైం డెవిల్ హౌస్. ఐ మీన్ టు సే ట్రీ హౌస్ అండ్ డెవిల్ ట్రీ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం చేయాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి జిప్ లైన్, నేను చెప్పాను కదా జిప్ లైన్, ఇది ప్రస్తుతానికి క్లోజ్ ఉంది. ఐ థింక్ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత ఇది ఎట్లుంది ఏంటనేది నేను చూపిస్తాను. ఇంకా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, కానపీ వాక్వే, అదేందో చూద్దాం. రైట్ సైడ్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ పార్క్ ఉంది. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టాటాయిస్ ప్రాజెక్ట్ ఉందంట, అదేందో చూద్దాం. ఇంకొక మెయిన్ విషయం అండి చెప్పడం మర్చిపోయాను. ఫుడ్ లోపల అలా ఉంది, ఫుడ్ అయితే దొరకదు. యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ ఫుడ్. దట్స్ ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్. చాలామంది మార్నింగ్ వాకర్స్ కూడా వస్తారు, వాళ్ళకి ఐ థింక్ సపరేట్ టికెట్ ఉంది, మంత్లీ పేమెంట్ కూడా ఉంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదా. సో దాన్ని బట్టి మీరు ఎవ్రీడే కూడా రావచ్చు. ఐ థింక్ అంటే ఒకలో కొంచెం మనుషులు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు దిగిన తర్వాత మనం పైకి వెళ్దాం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకుని పైకి వెళ్దాము. కొంచెం దాహం అవుతుంది, వాటర్ తాగి పైకి వెళ్దాం. బెటర్ యూ క్యారీ యువర్ ఓన్ వాటర్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట ఏది తినాలని ఏది చేయాలన్న ప్రాబ్లం కాబట్టి క్యారీ యువర్ ఓన్ వాటర్. హ్యాపీ వాక్. ఇట్లా పైకి వెళ్ళేసి ఇట్లా తిరిగేసి మొత్తం ఇట్లా రిటర్న్ వస్తాం అనమాట. సో ఐ థింక్ పైకి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ ఐవరీ ఆల్సో, లైక్ బర్డ్స్ది చిన్న ఎగ్జిబిషన్ లా ఉంది. నేను పైకి వెళ్ళాక అది కూడా చూపిస్తాను మీకు. బర్డ్స్ ఎగ్జిబిషన్ అనమాట. ఫైనలీ వీఆర్ ఇన్ టు ది బర్డ్స్. సో ఇది వచ్చేసి కంప్లీట్ బర్డ్స్ అనమాట. సో క్యానపీ వాక్ ఎలా ఉంది చూపిస్తాను. వే యూ కెన్ ట్రావెల్ లైక్ దిస్. ఇట్లా ఇట్లా తిరుగుకుంటూ బయటకు వెళ్ళాలన్నమాట. సో బర్డ్స్ అయితే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 50 దాకా ఉన్నాయంట. చూద్దాం. భయం లేదు, ఫుల్ ఫోటోజెనిక్. బోల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కదా. అసలు కంప్లీట్ భయం లేకుండా ఉన్నాయన్నమాట. ఇక పక్కనే ఇంకోటి. ఇక ఇదేం కాళ్ళ మీద వస్తున్నాయి. అవుట్డోర్ అనమాట. దీని లోపల ఉన్న పక్షులన్నీ ఉంటాయి.
ఇది వచ్చేసి ఒక స్టైల్ ఆఫ్ టేబుల్ సెటప్ అనమాట. వచ్చేసి ఇంకో టేబుల్ సెటప్ అనమాట. ఇట్లాంటివి మనకి దగ్గర 6 to 7 ఉన్నాయి. సో నేను లోపలికి వెళ్ళలేదు, బట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ముందు ఒకటి ఉంది అనమాట. ఇట్లా సెటప్ డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి ముఖ్యంగా ఎవరైతే ఫుడ్ తెచ్చుకుంటారో వాళ్ళకి కూర్చొని తినడానికి. ఇది కాకుండా మనకి ఇంకో ప్లేస్ కూడా ఉంది, అది నాకు కనిపించట్లేదు ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ. సో చిన్నపిల్లలు కూర్చొని దే విల్ అవుట్ సైడ్ క్లాస్ అనమాట. బేసిక్గా బయట కూర్చొని క్లాసెస్ ఎలా వినాలనేది అప్పుడప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా తెస్తే వాళ్ళకి ఆ ప్లేస్ ఉంది. చూద్దాం ఎక్కడ ఉంది ఆ ప్లేస్. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ చిన్నపిల్లలది ఆడుకునే ప్లేస్ అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్గా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారో వాళ్ళకి బయట కూర్చోబెట్టి క్లాస్ చెప్తారనమాట. అక్కడ టీచర్ కూర్చుంటుంది, ఇక్కడ పిల్లలు కూర్చుంటారు. సో ఓపెన్ స్కూల్ లాంటిది అనమాట. చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ కూర్చుంటారు, కూర్చొని టీచర్ వచ్చి క్లాస్ చెప్తుంది అనమాట. సో చాలా ఈ ప్లేస్లో కూర్చొని క్లాస్ వినడంలో వెదరే డిఫరెంట్. నా వ్లాగ్ని యాజ్ ఏ స్టూడెంట్గా ఇప్పుడు నేను ఎంజాయ్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. సో దీంట్లో మీరు చూసారు కదా, చాలా మటుకు యాక్టివిటీస్ ఉన్నాయి. స్పెషల్లీ చిన్నపిల్లలకు మాత్రం చాలా ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట. సో అదే కాకుండా ఈ జిప్ లైన్ కొంచెం క్లోజ్ ఉండడం వల్ల అదొకటి మిస్ అయిపోయింది. బట్ ఎనీవేస్ ఇది వచ్చేసి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్. సో ఐ థింక్ ప్రైస్ డీటెయిల్స్ మీకు చెప్పాను, ప్లేస్ కూడా చెప్పాను. ఎవరైతే ఈ ప్లేస్ దొరకకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్గా వచ్చేసేయండి. సో సీ విత్ న్యూ బ్లాగ్. బాయ్ ఫర్ నౌ. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అనమాట. సో నెక్స్ట్ ఎక్కడ అనేది నా నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. అంతదాకా స్టే ట్యూన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై. వీడియో చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే బైక్స్ మీద వస్తారో ఐ థింక్ దే హ్యావ్ ఎ ఛార్జ్ ఆఫ్ 10 రూపీస్ అండ్ కార్లో వస్తారో 20 రూపీస్ పార్కింగ్ ప్రైస్ కూడా ఉంది. అది మాత్రం మర్చిపోకండి. వెహికల్స్కి అయితే దొక్కలేదు. వెహికల్స్ మీద వస్తే ఫుల్ టు ప్లేస్ ఉంది మనకి ఇక్కడ పెట్టుకోవడానికి. సో యూ హ్యావ్ నో ఇష్యూస్. నేనేంటంటే నాకు ఇప్పుడు ఇంత ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం ఇష్టం లేక ఐ కేమ్ ఆన్ క్యాబ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్. బై.